जगदानोदकारक 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 जय जानकी प्राणनायक जगदानोदकारक गगनाधिप सकुलजा गगनाधिप सकुलजराजराजेश्वरा गगनाधिप सकुलजराजराजेश्वरा सुगुणाकर सुरसेव्य पौयदायक सदा सकल सुगुणाकर सुरसेव्य पौयदायक सदा सकल जगदानोदकारक जय जानकी प्राणनायक जगदानोदकारक. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం విన్న ఈ త్యాగరాజ కృతి నాటరాగంలోది. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు. ఇది కూడా పంచరత్నాల్లో ఒకటి అన్నమాట. వశిష్ఠుల వారు రాముడికి ఈ లవణ మహారాజు యొక్క కథ చెప్తున్నారు కదా, దానిలో భాగంగానే ఆయన ఏం చెప్పారు, ఆయన మానసికంగా అశ్వమేధ యాగాలు పూర్తి చేసేసి 1 సంవత్సరం పాటు, ఆ తర్వాత దానికి తగ్గ 12 సంవత్సరాల కష్టాల్ని ఈ ఐంద్రజాలీకుడు ద్వారా పొందేశారు. ఈ ఐంద్రజాలీకుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంద్రుడు పంపగా వచ్చారు అన్నది కూడా చెప్పి, అలాగే అప్పుడు రాములు వారు వేసిన 4 ప్రశ్నలకి సమాధానంగా ఆయన ఏం చెప్పుకొస్తున్నారు, ఇక్కడ మనకి అజ్ఞాన భూమికలు జ్ఞాన భూమికలు అన్నవి ఉంటాయి. లీలోపాఖ్యానంలోనేమో మనం చిత్తవృత్తి ఒక క్షణంలోనే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేసినప్పుడు మధ్యలో ఏది ఉండదు, అది చిదాకాశం అని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇక 2వ నిర్వచనంలో సంకల్పాలు ఏమీ ఉండవు అన్నది, అది నిద్ర కాదు, మూర్ఛ కాదు, ఒక జడత్వమైన స్థితి, ఆ స్థితే స్వరూప స్థితి అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అహంవృత్తి పరిత్యాగం ద్వారా స్వస్వరూపాన్ని గుర్తుపట్టేందుకు వీలుగా 3వ నిర్వచనం చెప్తాను అంటూ ఆయన చెప్పబోతున్నారు కదా. ఆ 3వ నిర్వచనం ఏమిటి అంటే, అహంతాంసే క్షతే శాంతే భేదే నిస్పందతాం గతే అజడాయా ప్రచకతి తత్స్వరూపమితి స్థితం అన్నారు. అంటే లోపల నేనే అన్న స్ఫురణ అణిగిపోవాలి, బయట భేదభావన చల్లారిపోవాలి, లోపల బయట కూడా మనస్సులో కదలిక ఆగిపోవాలి. అప్పుడు స్వయం ప్రకాశమైన ఒక చైతన్యం వికసిస్తుంది, అదే స్వస్వరూపం అన్నారు అని ఆయన ఇప్పుడు చెప్తున్నారు. రామా, ఇటువంటి స్వస్వరూపం మీద అజ్ఞానం ఆరోపించబడింది. ఎలా? తాడు మీద పాములాగా ఆరోపించబడింది. ఆ అజ్ఞానానికి మనకి భూమికలు 7. భూమిక అంటే ఇక్కడ అవస్థ లేదా మెట్టు అనంట. ఆ అజ్ఞానం మనకి కలగడానికి 7 మెట్లు ఉన్నాయట. ఏంటవి? బీజ జాగృతము, జాగ్రత్తము, మహాజాగ్రత్తము, జాగ్రత్త స్వప్నము, మళ్ళీ స్వప్నము, స్వప్న జాగృత్తు, సుషుప్తము. ఇన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఈ బీజ జాగృతం అంటే ఏంటంటే, ఇది జాగ్రత్త అవస్థకు కారణమైన అజ్ఞాన దశ. అంటే మన జాగ్రత్త అవస్థలోనే ఉంటాం, అక్కడ ఉండేటువంటి దశ అన్నమాట. అది సమష్టిలో సృష్టికి మొదట మాయతో కూడిన చైతన్యం తీసుకున్న మొట్టమొదటి అసత్య రూపం ఇదే అంటున్నారు. అంటే సృష్టికి మొదటి బీజం ఇదేట. అలాగే వ్యష్టిలో మెలకువ అనే వ్యవస్థకు, అంటే మనందరం ఇప్పుడు మెలకువలో ఉన్న వ్యవస్థకి ప్రారంభంలో ఉండే బీజం ఇదే. మొత్తం మీద శుద్ధంగా సత్యంగా ఉండే చైతన్యానికి కొత్తగా పుట్టిన
అసత్యావస్థ ఇదే అన్నారు. తర్వాత జాగ్రత్త అన్నారు. మళ్ళీ బీజం దగ్గర నుంచి ఇప్పుడు జాగ్రత్తకి వెళ్ళాం. ఇందులో ఏం చెప్తున్నారు? ఈ స్థూల దేహమే నేను, ఇవన్నీ అనుభవించదగిన భోగాలు, ఇవి నావి అనే ఆలోచనే ఈ భూమికి అన్నమాట. అంటే ఇవి నావి అనే ఒక రకమైన జ్ఞానం తెచ్చుకుంటాం కదా మనం. అది జాగ్రత్తలో అంటే మెలకువలో ఇలాంటి ఆలోచన వస్తాయి మనకి. మహాజాగ్రత్త అన్నారు. ఈ మహాజాగ్రత్త అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థలో ఇది నేను అనే భావాలు అందరికీ ఉంటాయి. ఇవి రెండవ అజ్ఞాన భూమికి చెందిన భావాలు, అంటే జాగ్రత్తకు చెందినవి. ఇవి జన్మల నుంచి బాగా నాటుకుపోయి ఈ జన్మలో కూడా అవి ఆరూపంగా వ్యక్తమవుతూ ఉంటే అదే ఈ మహాజాగ్రత్త. ఉదాహరణకు చూద్దాం మనం. ఒకడికి చిన్నప్పటి నుంచి నేను వీరుణ్ణి, సాహసిని, ఒకటే అభినివేశం ఉంటుంది వాడికి. ఇది వాళ్ళ ఇంట్లో అందరికీ ఉండదు. వీడికి ఇలాంటి అభినివేశం ఎందుకు కలుగుతోంది అంటే పూర్వజన్మల వాసన అంత గట్టిగా ఉండడం వల్లే. అలాంటి దృఢ అభినివేశం కల ఈ జ్ఞానమే మహాజాగ్రత్త. అంటే అలా తెలిసి ఉండడమే మహాజాగ్రత్త. ఇప్పటి వరకు చెప్పిన 3 భూమికలు ఏమయ్యే మనకి? జాగ్రత్త అవస్థతో ఉన్న పోలికలను బట్టి చేసిన విభాగాలు. అంటే మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసరికి జాగ్రత్త, స్వప్నం రెండు కలిపిన వస్తున్నాయి మనకి. ఒక్కొక్కప్పుడు మెలకు ఉండగానే మనస్సు విజృంభించేసి తన నూతన సృష్టి సామ్రాజ్యాన్ని మనకు చూపించేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణే తాడు మీద పాము, ఎండమావులు, ఆకాశంలో 2 చంద్రులు మొదలైనవి ఈ మనోరాజ్యానికి తార్కాణాలు. ఇంద్రియాలలో దోషం కానీ, అభ్యాసంలో లోపం కానీ, మరి ఇంకేదైనా కానీ దీనికి కారణం అవ్వచ్చు. కారణం ఏదైనా ఇలా మెలకులో ఉండగానే అసత్య సృష్టిని చూపించేదే ఈ భూమిక. ఇది ఇక్కడికి అయిపోయింది. తర్వాత స్వప్నం. జీవి నిద్రలో ఉన్నప్పుడు ఇంద్రియాల సహాయం లేకుండా దృశ్యానుభవాలను కలిగించే భూమిక ఈ స్వప్నం. ఇది స్థూల శరీరంలో కంఠం నుంచి హృదయం దాకా ఉంటుందని యోగులు నిర్ణయించి చెప్పారు. ఇకపోతే దీని తర్వాతది 6వది ఏంటి మనకి? స్వప్న జాగ్రత్త రెండు కలిపింది. ఒకప్పుడు దృఢమైన అభిమానం వల్ల కానీ, మానసిక కల్పన వల్ల కానీ స్వప్నతుల్యమైన ఒక ప్రత్యయం దీర్ఘకాలం నిలబడిపోతుంది. ఇలాంటి దశను కలిగించే అజ్ఞానమే స్వప్న జాగ్రత్త. అంటే వాడు స్వప్నావస్థలో చాలా కాలం మెలుకొని ఉండిపోయాడనమాట. ఉదాహరణకి మనం ఇందాక కథలో చెప్పుకున్నాం కదా, ఏంటి? హరిశ్చంద్ర మహారాజుకి ఒక రాత్రే 12 సంవత్సరాల జీవితం అనుభవించేసినట్లుగా అనుభూతి కలగడం. అలాగే లవణ మహారాజుకి 4 గడియల్లో 60 సంవత్సరాల జీవితాన్ని అనుభవించేసిన అనుభూతి కలగడం. ఈ 3 భూమికలు స్వప్నాన్ని ఆధారం చేసుకుని ఏర్పరిచిన విభాగాలే. వీటిలో జాగ్రత్త స్వప్నమని, స్వప్న జాగ్రత్తమని 2 పేర్లు వచ్చాయి. వీటికి పేర్లలో పోలిక ఉన్నా అర్థంలో మాత్రం తేడా ఉందన్నమాట. మొదట స్వల్పకాలికము, పైగా భ్రాంతితో కూడినటువంటిది అది. రెండవది దీర్ఘకాలికము, జాగ్రత్త దశ జీవితానికి సమానంగా ఉంటుంది అని చూపించడం అనమాట. ఇక ఆఖరిదైన సుషుప్తం. ఇది మామూలు సుషుప్తి అవస్థను పోలిన భూమిక. ఇప్పటి వరకు చెప్పుకున్న 6 భూమికల్లో, అంటే పైన చెప్పుకున్న జాగ్రత్త స్వప్నము, స్వప్న జాగ్రత్తము, తర్వాత బీజ జాగ్రత్తము, మహాజాగ్రత్తము, ఓన్లీ జాగ్రత్తము, ఇవన్నీ కూడాను ఈ అవస్థలన్నీ కర్మ ఫల భోగాన్ని కలిగించేవి. అందుకనే ఇవి కర్మ వల్ల జన్మించేవి, కర్మజములు అని అంటుంటారు. వీటికి భిన్నంగా పూర్వకర్మలన్నీ భోగం చేత నశించిపోగా, పై కర్మలు ఇంక పుట్టకపోగా మధ్యకాలంలో కొంత స్థితి ఉంటుంది మనకి. ఆ స్థితిలో స్థూల సూక్ష్మ ప్రపంచాలు రెండూ లయించిపోయి అజ్ఞానం దానికి ఆలంబనమై ఆత్మ ఒక్కటే మిగిలుంటుంది. ఆ అజ్ఞానంలో రాబోయే కాలంలో అనుభవించబోయే సుఖదుఖాలకు కారణమైన కర్మవాసనలు మాత్రం మిగిలి ఉంటాయి. అలాంటి అజ్ఞాన స్థితి సుషుప్తి భూమిక. ఈ భూమికలో జీవుడు జడరూపంగా పడి ఉంటాడంతే. రామ, ఈ 7 భూమికలను బట్టి ఈ విభాగాలను ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు మనం కావాలంటే. నువ్వు ఈ విభాగాల సహాయంతో ఆత్మవిచారం చేసుకుంటూ వెళితే ఈ అజ్ఞాన భూమికలన్నింటినీ చాలా సులభంగా దాటేయచ్చు. ఇక
జ్ఞానభూమికల్ని వివరిస్తాను నీకు, విను అవి అంటూ అందులో ఆయన 7 చెప్పారు. మళ్ళీ శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థ భావన, తుర్యగ్ అవస్థ అంటూ చెప్పారనమాట. ఇక్కడ ఈ శుభేచ్ఛ అన్నారు అంటే ఏంటి? మంచి కోరిక, లౌకికమైన కోరికలన్నీ వదిలి వైరాగ్యాన్ని సాధించడానికి ఇది ప్రథమ దశ అన్నమాట. దీని సహాయంతో అంటే మనకి అలాంటి ఇచ్చ కలగడమే శుభేచ్ఛ అంటున్నారు. దీని సహాయంతో తాను అజ్ఞాన దశలో ఉన్నానని గుర్తించి శాస్త్ర విచారణ పట్ల, సత్సాంగత్యం పట్ల కోరికలు పెంచుకోవడమే అసలైన శుభేచ్ఛ. ఇకపోతే విచారణ. శుభేచ్ఛ ఇచ్ఛామాత్రంగా మిగిలిపోకుండా శ్రవణ మననాదులయందు నిజంగా ప్రవర్తించడం పేరు విచారణ. వైరాగ్యం, సత్సాంగత్యం లేకుండా చేసే శ్రవణాదుల విచారణ భూమికలోకి రావు మనకి. వైరాగ్యాదులు ఉన్నా శ్రవణ మననాదులు నిష్టగా చెయ్యకపోతే అది విచారణా భూమిక కాదు. ఇప్పుడు 3వ చెప్తున్నారు, తను మానస అని. మానసం అంటే కోరిక అని, ఆసక్తి అని. తను అంటే స్వల్పము, చిన్నదైనా అని. ఆసక్తి తగ్గిపోవడమే తను మానస. లౌకిక విషయాలపై ఆసక్తి అనేక కారణాల వల్ల తగ్గిపోతుంటుంది మనకి. అవన్నీ తను మానసులు కావు. శుభేచ్ఛ విచారణం వల్ల లౌకిక విషయాల మీద అనాసక్తి పెరిగితే అప్పుడు అది తను మానస లేక తను మానసి అవుతుంది. లేదా వైరాగ్యం. శ్రవణ మరణాదులు ఉండి కూడా సుఖభోగాల మీద ఆసక్తి తగ్గిపోయితే ఆ జ్ఞానం సఫలం కాదు. అందుకే దీన్ని 3వ దానిగా స్వీకరించడం జరిగింది. సత్వాపత్తి అన్నారు 4వది. సత్వం అంటే సన్మాత్రమైన పరమాత్మ, ఆపత్తి అంటే పొందడం. పై 3 భూమికలను బాగా సాధించడం ద్వారా సన్మాత్ర పరమాత్మను గుర్తించి నిర్వికల్ప సమాధి స్థితి కుదిరితే అప్పుడు ఆ భూమిక యొక్క పేరు సత్వాపత్తి లేదా పరమాత్మ ప్రాప్తి అని చెప్పారనమాట. 3వ భూమిక కుదిరిన తర్వాత నిర్వికల్ప సమాధి కోసం కృషి చెయ్యకపోతే జ్ఞాన సాధన మళ్ళీ సఫలం కాదు మనకి. అందుకే ఈ సత్వాపత్తిని మనకి 4వ భూమిక కింద చెప్పారు. ఇకపోతే 5లో ఏం చెప్పారు? అసంసక్తి అన్నారు. పై 4 భూమికలు అభ్యసించడం ద్వారా సమాధి సమయంలో మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా మనస్సుకి బాహ్య విషయాలు అంటకుండా నిరంతరం బ్రహ్మభావన స్థిరంగా ఉంటే అప్పుడు ఆ భూమికను అసంసక్తి అంటారు. అసంసక్తి అంటే అంటకపోవడం. ఈ భూమికలోకి వచ్చిన వాడిని బ్రహ్మ విద్వరుడు అంటారు. సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ ఇతనిలో ఎక్కువ ఉంటుందన్నమాట. ఏది తనకి అంటుకోదు. తర్వాత 6వది పదార్థ భావన అన్నారు. ఇక్కడ ఇదేమిటిది? ప్రాపంచిక పదార్థాలను భావించకుండా ఉండడం అని దీనికి సామాన్య అర్థం చెప్పుకుంటే పై 5 భూమికలు బాగా గట్టి పడిపోతాయి. అంటే ఆ పైన చేసిన కృషి అంతా స్థిరపడిపోయింది అనుకోండి. మనకి నిరంతరం ఆత్మస్వరూపుడుగా, ఆత్మారాముడుగా ఉంటూ ఎప్పుడైనా పరులు ప్రేరణ చేత ఐహిక పదార్థాలు కొద్దిగా స్ఫురణలోకి వస్తూ ఉన్నట్లయితే అలాంటి భూమికను పదార్థ భావన అంటారు. దీన్ని అందుకున్న వాణ్ణి బ్రహ్మ విద్వరీయాన్ అంటుంటారు. ఆ తర్వాత ఆఖరిదైనది మనకి తుర్యగ్. ఈ తుర్యగ్ అంటే తుర్యము అంటే తురీయావస్థ. దీన్ని పొందినది తుర్యగవస్థ. 6వ భూమిక చేరి దాన్ని బాగా సాధించినప్పుడు అప్పుడప్పుడు బయటికి రావడం కూడా ఇంకా తొలగిపోతుంది. అఖండంగా నిరంతరంగా స్వస్వరూప స్థితిలో ఉండిపోతే అది తుర్యగ్ భూమిక అవుతుందన్నమాట. దీన్నే జీవన్ముక్త అవస్థ అని, తురీయ అవస్థ అని మనం రకరకాలుగా పిలుస్తుంటాం. ఈ స్థితిని పొందిన వాడిని మనం బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటుంటాం. 6వ భూమికకి 7వ భూమికకి భేదం గుర్తించడం కొంచెం కష్టం. 6వ భూమికలో ఉన్నవాళ్ళు దేహరక్షణ కోసం కొద్దిపాటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 7వ భూమికలోకి వచ్చిన వాళ్ళు అంటే తుర్యగావస్థలోకి వచ్చినవాడు ఆ స్థితిని కూడా దాటికిపోతారనమాట. వీళ్ళు విదేహ కైవల్యం పొందుతారు. అంటే శరీరాన్ని వదిలిపెట్టి బ్రహ్మాకారంగా మిగిలిపోతారనమాట. అప్పుడు రాముడు ఒక ప్రశ్న వేశారు ఇక్కడ వాళ్ళు వశిష్ఠుల వారిని.
ఏడవ భూమికలోని వారు శరీర రక్షణ కూడా చెయ్యకపోతే వాళ్ళు జీవించి ఏం చేస్తారు? యథేచ్ఛగా ఏమి తోస్తే అది చేస్తారా అంటూ అడిగేశారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, పొరపాటున కూడా అలా చెయ్యరయ్యా. వర్ణాశ్రమ ధర్మాల మీద వాళ్ళకి ఆసక్తే ఉండదు అసలు. కానీ పూర్వాభ్యాసం వల్ల వాటిని యథాతథంగా అనుసరించేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఎప్పుడైనా పొరపాటు పడ్డా ఇతరులు హెచ్చరించినప్పుడు ధర్మం ప్రకారమే నడుస్తారు, అంతేగాని యథేచ్ఛగా మాత్రం వాళ్ళు సంచరించరు. ఈ విషయంలో పెద్దలకు చెప్పే సూక్తి ఒకటి ఉంది, దీన్ని వినిపిస్తాను విను అంటూ ఆయన చెప్తున్నారు. విదిత బ్రహ్మతత్వస్య యథేష్టాచరణం యది శృణాం తత్వవిదాం చైవకోభేదో శుచి భక్షణే అన్నారు. అంటే బ్రహ్మవేత్తలు యథేచ్ఛగా సంచరిస్తారని చెప్పినట్లయితే వారికినూ కుక్కకి భేదం ఏమిటి? ఇంకా వారు కూడా కుక్కలాగానే అశుచి పదార్థాలను తింటారని చెప్పినట్లు అవుతుందయ్యా అంటూ ఆ శ్లోకార్థం అని 118వ సర్గలో 19వ శ్లోకాన్ని వినిపించి చెప్పారనమాట. కనుక రామ, బ్రహ్మద్వరిష్ఠులు యథేచ్ఛ సంచారులు కానే కాదు, అనాసక్తి సంచారులు మాత్రమే, అంతే. ఎందుకంటే లోకంలో ఉండే పాపపుణ్య కర్మాలు ఏవి వీళ్ళని సుఖపెట్టలేవు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఆత్మారాములైపోయి ఉన్నారు. రామ, ఈ 7 జ్ఞాన భూమికలు ఉత్తమ మానవులకే లభిస్తాయ్యా. పక్షులకి, చెట్టు చేమలకి, నీచ మానవులకి లభించో. ఇది ఒక ముఖ్య విషయం. ఇంకో ముఖ్య విషయం ఉంది ఏమిటంటే, ఒకవేళ ఏ కారణం చేతైనా నీచ జాతిలో పుట్టిన వారికి 7వ భూమిక అందితే వారు తప్పకుండా డైరెక్ట్గా ముక్తిని పొందేస్తారు. అలాంటి వారిని మనం గౌరవించి తీరాల్సిందే. ఇందుకు మనం ముందు చెప్పుకున్న కర్కటి రాక్షసే ఉదాహరణ, అలాగే ప్రహ్లాదుడే ఉదాహరణ అంటూ ఆయన చెప్పారనమాట. చెప్పి ఈ జన్మభూమికలన్నీ ఒకటికి ఒకే జన్మలో అందుతాయని నియమం కూడా లేదయ్యోయ్. సనకసనందాదులు వంటి వారు అలాంటి ఉత్తమ జీవులు జన్మతోనే 7వ భూమికని డైరెక్ట్గా సాధించేస్తారు. మిగిలిన జీవులు యథాశక్తి ఈ భూమికను సాధిస్తూనే ఉండాల్సిందే అంటూ ఆయన చెప్పి ఇంకేమన్నారు, ఈ సాధన చేసేది ఎవరంటే జీవులు. జీవులంటే ఎవరు? మళ్ళీ పరబ్రహ్మే. పరబ్రహ్మే నేను దుఃఖంలో పడ్డానని ఏడుస్తుందా అన్న ప్రశ్న వస్తుంది. అవును, అది అలాగే జరుగుతుంది. ఒక బంగారం ముద్ద ఉంగరంగా మారాక, అయ్యో మునుపు నేను బంగారంగా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా ఉంగరాన్ని అయిపోయాను అని ఏడ్చిందట. పరమాత్మ పని కూడా అలాగే ఉంది. ఆయన తన చిదానంద స్వరూపాన్ని మరిచిపోయి అహంకార స్వరూపాన్ని కల్పించుకొని దుఃఖంలో పడిపోయి 7 జ్ఞాన భూమికలను సాధించి మళ్ళీ తన చిదానంద స్థితిని చేరుకుంటున్నాడు అంటూ రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పగానే రాముడు ఒక ప్రశ్న వేశారు. ఏమని? గురుదేవా, బంగారపు ముద్దకి నేను ఉంగరాన్ని అనే భావన అసలు ఎలా వచ్చింది? ఎవడో ఉంగరం చెయ్యబట్టి వచ్చింది కదా. మరి పరమాత్మ అహం స్ఫురణకు గలవాడు ఎలా అయ్యాడు? అంటే నేను నేనేనని స్ఫురణ గల జీవిగా ఎలా మారాడు అంటూ చక్కటి ప్రశ్న వేశారు. అంతే చక్కగా వశిష్ఠుల వారు కూడాను దాన్ని వివరిస్తున్నారు. ఈ వివరణ ఏంటి అన్నది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం మనం విందాం. అంతవరకు సెలవు.